కవితక్క నూతన పార్టీ ఆవిర్భావానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 25వ తేదీన మునీరాబాద్లో నూతన పార్టీ ఆవిష్కరించబోతుంది. ఈ పార్టీకి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి నాయకురాలు కూర సురేష్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు. సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా నూతన పార్టీ ఆవిష్కరించబోతున్నారన్నారు. జాగృతి నాయకులు సురేష్ ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే నినాదంతో పార్టీ ఆవిష్కరించబోతుందని అన్నారు. మహిళ, విద్యార్థి, యువత, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిష్కరించబోతున్న పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. తెలంగాణ సాధించే వరకు జాగృతిని విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఈ ఏప్రిల్ 25 నాడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ అద్వైత కన్వెన్షన్లో అక్కగారు బ్రహ్మాండంగా 1,00,000 మందితోటి అక్క కొత్త పార్టీని ఆవిర్భిస్తారు. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి అక్కను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీడియా మిత్రులకు, మా జాగృతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఏప్రిల్ 25 తారీఖున మేడ్చల్ జిల్లాలో మునీరాబాద్ ఆద్య కన్వెన్షన్లో జరగబోయే తెలంగాణ రాష్ట్రం నూతన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా చెప్పుకోవచ్చు. 119 నియోజకవర్గాల నుండి దాదాపు 80,000 నుంచి 90,000 సుమారు 1,00,000 మందితోని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి, ప్రతి మండలాల నుండి ఇలా